హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఫ్రీచార్జ్ పేలేయర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం మీరు ప్లేస్టోర్ నుంచి అబ్బా పే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు దీంట్లో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఏ బ్యాంకులకు అయితే ఫ్రీచార్జ్ పేలేయర్ బ్యాలెన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చి యూటిలిటీ పేమెంట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. మీరు ఎంత అయితే అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇన్స్టెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టెంట్గా మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. కొంత ఛార్జెస్ అయితే అవుతాయి. ఇక్కడ పే నో పే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. క్రెడిట్ కార్డ్, మొబిక్విక్ వ్యాలెట్, అలాగే వ్యాలెట్స్ 2 అని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. వ్యాలెట్స్ 2 పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రీచార్జ్ వ్యాలెట్ అని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే మీ ఫ్రీచార్జ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే క్రియేట్